అన్నీ కాలిపోవచ్చు. నీ కలలు, నీ కష్టం, నీ సంబంధాలు. ఒక్క క్షణం చాలు, నీ ప్రపంచం మొత్తం కూలిపోయినట్టు అనిపిస్తుంది. కాని మన పురాతన జ్ఞానం చెబుతుంది ఒక సత్యం: నాశనం అంతం కాదు. ఖాండవ దహనం. మహాభారతాలో ఒక భయంకరమైన సంఘటన ఉంది: ఖాండవ అరణ్య దహనం. అగ్నిదేవుని జ్వాలలు అంత తీవ్రంగా ఉన్నాయి, అక్కడున్న దాదాపు ప్రతి జీవి నాశనమైంది. జంతువుల అరుపులు, చెట్లు బూడిదగా మారడం, అది సంపూర్ణ వినాశంలా కనిపించింది. కాని అన్నీ చనిపోలేదు. కొంతమంది బ్రతికారు: ఒక పాము, ఒక అసురుడు, కొన్ని చిన్న పక్షులు. వేలల్లో కేవలం కొంతమంది మాత్రమే. ఎందుకు? ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఒక విత్తనాన్ని కాపాడుతుంది. కురుక్షేత్ర యుద్ధం. కొన్ని సంవత్సరాల తర్వాత మరో వినాశనం: మహా కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధం ఒక తరం మొత్తాన్ని నాశనం చేసింది. మహాయోధులు, శక్తివంతమైన రాజులు అందరూ ముగిశారు. మళ్ళీ ఇది అంతమని అనిపించింది. కాని మళ్ళీ అందరూ చనిపోలేదు. పాండవులు, ఇంకొంతమంది యోధులు బ్రతికారు. మళ్ళీ ప్రపంచాన్ని నిర్మించడానికి అంతే సరిపోతుంది. ఇది కేవలం కథ కాదు, ఇది ఒక సూత్రం, ఒక సత్యం. ఎంత పెద్ద వినాశనం జరిగినా జీవితం పూర్తిగా ముగియదు. బూడిదలో కూడా ఏదో ఒకటి మిగులుతుంది. ఒక చిన్న విత్తనం సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీ జీవితం కూలిపోయినట్టు అనిపిస్తే, అన్నీ కోల్పోయినట్టు అనిపిస్తే, ఒక విషయం గుర్తుంచుకో: మళ్ళీ ప్రారంభించడానికి నీకు అన్నీ అవసరం లేదు. ఒక మిగిలిన విత్తనం చాలు. అది ఉన్నంతవరకు నీ కథ ఇంకా ముగియలేదు. ఇలాంటి మహాభారత జీవన పాఠాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.